హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఐ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఎస్టర్డే వీడియోలో తెలుగు మెథడాలజీ క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, భాషకు సంబంధించి. ఆ చాప్టర్ టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. వాటికి సంబంధించి బిట్స్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, భాష అనే పదం భాష్ అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? భాష అనే పదం భాష్ అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? అరబ్బీ, గ్రీక్, లాటిన్, సంస్కృతం. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మనం టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అందులో ఈ బిట్ వచ్చింది. ఎవరైనా మన క్లాసెస్ విన్న వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ తెలిసిపోతుంది. మనం ఇప్పుడు చెప్పుకుందాం. భాష అనే పదం భాష అనే ఏ భాష నుండి వచ్చింది? సంస్కృతం. సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం పుట్టింది. భాష్యతేతి భాష అన్నారు. భాషతేతి భాష అంటే భాషింపబడేది భాష అనే అర్థం. ఓకేనా? భాష అనే పదం సంస్కృత ధాతువు నుంచి పుట్టింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 4, సంస్కృతం. సెకండ్ క్వశ్చన్, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనులు స్వతంత్ర వ్యవస్థే భాష అని నిర్వహించిన వారు ఎవరు? ఏంటంటే, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని నిర్వహించిన వారెవరు? ఆప్షన్ 1 రామచంద్ర వర్మ, 2 హికెట్, 3 సైమన్ పాటర్, 4 ఇజ్లర్. మనం నిర్వచనాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. మన క్లాసెస్ ఉన్న వాళ్ళకైతే ఫాస్ట్గా ఆన్సర్ తెలిసిపోతుంది. ఫస్ట్ రామచంద్ర వర్మ ఏమన్నాడో మనం ఫస్ట్ చూద్దాం. ఓకే, రామచంద్ర వర్మ భాష గురించి ఏ నిర్వచనం ఇచ్చాడంటే, మనసులోని తమ భావ పరంపరలను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలే భాష అని చెప్పారు. ఎవరు? రామచంద్ర వర్మ. ఫస్ట్ ఆప్షన్. మరి హికెట్ ఏం చెప్పారు? పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అన్నారు. ఎవరు? హికెట్. సైమన్ పాటర్ ఏమని చెప్పారంటే, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని అన్నారు. ఎవరు? సైమన్ పాటర్. ఇజ్లర్ ఏమన్నారంటే, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని చెప్పారు. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని ఇజ్లర్ చెప్పారు. ఇప్పుడు మన ఆన్సర్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సైమన్ పాటర్ ఏం చెప్పారు? మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని నిర్వచించారు. ఆన్సర్ ఈస్ 3. ఓకే, ఫోర్త్ క్వశ్చన్, పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వహించిన వారెవరు? ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని చెప్పింది ఎవరు? హాకెట్. సెకండ్ క్వశ్చన్ ఇన్న వాళ్ళకి థర్డ్ క్వశ్చన్ ఆటోమేటిక్ వస్తుంది, ఎందుకంటే 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి. ఇది ఇంతకుముందు వచ్చింది నిర్వచనం కాబట్టి హాకెట్. మరి కృష్ణస్వామి ఏమన్నారో మనం చూద్దాం. కృష్ణస్వామి ఏం చెప్పారంటే, భాష అనే ఒకే అంశం లేక లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని చెప్పారు కృష్ణస్వామి. మరి ఇజ్లర్ ఏం చెప్పారు? బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని చెప్పారు. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మరి యాస్కరాచార్యుడి గురించి ఏం చెప్పారో మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. ఆన్సర్ ఈస్ హాకెట్. ఫోర్త్ క్వశ్చన్, మనసులోని భావ పరంపరను ఏ పదాలు వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయా ఆ పదాల వాక్యాలు భాష అని నిర్వహించిన వారు ఎవరు? ఏంటంటే, మనసులోని భావ పరంపరను ఏ పదాలు వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు వాక్యాలు భాషని నిర్వచించిన వారెవరు? ఆన్సర్ ఈస్, ఇప్పుడు చెప్పుకున్నాం, రామచంద్ర వర్మ. ఆన్సర్ ఈస్ రామచంద్ర వర్మ. ఓకే, మరి హాకెట్ ఏం చెప్పారు? పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పారు. సైమన్ పాటర్ మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని చెప్పారు. ఇజ్లర్ ఏం చెప్పారు? బుద్ధిజీవుల అనుభవాల వ్యక్తే భాష. ఎందుకు ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంటే, మనకు 4 ఆప్షన్స్ చూడడం వల్ల సైమన్ పాటర్ ఆన్సర్ ఏంటో తెలుస్తుంది, హాకెట్ ఏం చెప్పారో తెలుస్తుంది. ఆ విధంగా రిపీట్ చేయడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆన్సర్ ఈస్ రామచంద్ర వర్మ. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో భాషకు సంబంధించిన నిర్వచనం. ఈ కింది వాటిలో భాషకు సంబంధించిన నిర్వచనం. ఫస్ట్ది అర్థవంతమైన కంఠధ్వనుల సమాహారం, భాషా పదాల వాక్యాల సముదాయం, ప్రజలు మాట్లాడుకునే తీరు, పైవన్నీయు. ఇక్కడ చూడండి, భాష అంటే అర్థం ఏంటిది? అర్థవంతమైన కంఠధ్వనుల సమూహారం.
కరెక్టే, ఎందుకంటే భాష అనేది అర్థవంతమైన కంఠధ్వనుల సమాహారం. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఇది భాష పదాలు వాక్యాల సముదాయం. భాష అనేది పదాలు వాక్యాల సముదాయం. ఓకే, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆన్సర్ ఏంటి? ప్రజలు మాట్లాడుకునే తీరు. ప్రజలు మాట్లాడుకునేదే కదా భాష, కాబట్టి పైవన్నీ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఈస్ 4. సిక్స్త్ క్వశ్చన్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక లైక్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఓకే, సిక్స్త్ క్వశ్చన్. భారతీయ భాషావేత్త యాస్కరాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తి వాదం. ఈ వాదాల నుండి ఖచ్చితంగా డిఎస్సిలో అండ్ టెట్లో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ప్రతి టెట్లో అంటే షిఫ్ట్స్ వైజ్ జరుగుతాయి కదా, షిఫ్ట్లో ఖచ్చితంగా 2 షిఫ్ట్లకు ఒక 2-3 షిఫ్ట్లలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ భాషోత్పత్తి వాదం లేని టెస్ట్ పేపర్ ఉండదు, షిఫ్ట్స్ ఉంటాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. డిఎస్సిలో కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. భారతీయ భాషావేత్త యాస్కరాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తి వాదం. యాస్కరాచార్యుడు సమర్థించిన వాదం ఏది అని అడుగుతున్నారు. ధాతువాదం, బౌబవాదం, డింగ్డంగ్ వాదం, పూపువాదం. ముందు ఇవి తెలుసుకునే ముందు మనకు ధాతువాదం అంటే ఏంటి, బౌబవాదం అంటే ఏంటి, డింగ్డంగ్ వాదం ఏంటి, పూపువాదం అంటే ఏంటో తెలియాలి. మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ధాతువాదం అంటే ఏంటో తెలుసుకుందాం. ధాతువాదం అంటే ఇప్పుడు క్రియల పదాల నుండి భాష పుట్టిందని వీళ్ళ వాదన అన్నట్టు. క్రియ పదాలు ఉంటాయి కదా, వెళ్ళాడు, చేశాడు, అలా భాషలో ధాతువులు ఉంటాయి. అలా అందులో క్రియా ధాతువుల పదాల నుండి భాష పుట్టిందని వీళ్ళ వాదన. అంటే ధాతువాదం సంబంధించి వీళ్ళ వాదన. భారతీయ శాస్త్రవేత్త అయిన ఎవరు? యాస్కరాచార్యుడు ధాతువాదాన్ని సమర్థించాడు. ఓకే, ఆధునిక భాషావేత్తలు సైతం ఈ వాదాన్ని అంగీకరించారు. మళ్ళీ ధాతుల నుంచి విస్తృతంగా బాగుండే భాష అంత పుట్టలేదని కొందరు వ్యతిరేకించారు కూడా, కానీ సమర్థించిన వారు యాస్కరాచార్యుడు. ధాతువాదాన్ని సమర్థించింది యాస్కరాచార్యుడు. ఆన్సర్ ఇస్ 1. మరి బౌబవాదం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, బౌబవాదం అంటే దీన్నే ధ్యాన్యానుకార వాదం అని కూడా అంటారు. నెక్స్ట్ పశుపక్షుల అరుపులు. అంటే ఇప్పుడు కుక్క ఉంది, ఏమంటది? బోబో అంటది. మేక ఉంది, మే అంటది. కాకి కావు కావు. వీటి అరుపుల నుండే భాష పుట్టిందని చెప్పే వాదాన్ని బౌబవాదం అని అంటారు. దీనికి మరో పేరేంటి? ధ్వన్యానుకరణ వాదం. నెక్స్ట్ డింగ్డాంగ్ వాదం. డింగ్డాంగ్ వాదాన్నే దీన్ని ఇంకొక పేరు ఉంటుంది. ఏంటిది? ప్రకంపన వాదం అని కూడా అంటారు డింగ్డాంగ్ వాదాన్ని. దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మ్యాక్స్ ముల్లర్. డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. మరి డింగ్డాంగ్ వాదం అంటే అర్థం ఏంటిదంటే ప్రకృతి లయాత్మకం, ప్రతి పదార్థం ప్రకంపనాల నుండి పుట్టిందని, ప్రకంపనాల వల్లనే శబ్దాలు ఏర్పడినాయని వీళ్ళ యొక్క భావన. ఓకేనా, ఇక్కడ ప్రకృతి అంటే కటకట, జిగ్జాగ్, ఇప్పుడు ఇట్లా చెట్ల కదలిక, ప్రకృతి నుండే భాష పుట్టిందని వీళ్ళు నమ్ముతారు. దీన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. దీనికి మరో పేరు ప్రకంపనవాదం, డింగ్డాంగ్ వాదానికి. నెక్స్ట్ 4ది పూపువాదం. పూపువాదాన్ని దీన్నే టక్ వాదం లేదా సాంకేతిక వాదం అని కూడా అంటారు. దీన్ని ఏదంటే మానవుడు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను ఒక క్రమంలో కదుపుతూ కొన్ని ధ్వనులు చేస్తారు. అటువంటి ధ్వనులే పూపువాదం, టక్ వాదం అని అంటారు. అంటే ఎలాగంటే ఒక ధ్వని పుట్టడానికి అవయవాల కదలికనే కారణం అని తెలిపేదే పూపువాదం, టక్ వాదం. ఓకేనా, ధ్వని సంకేతాల నుండి భాష పుట్టాయని వీళ్ళు అనుకుంటారు. ఓకే, దీన్నే పూపువాదం అంటారు. దీనికి మరో పేరు సాంకేతిక వాదం, టక్ వాదం. మన క్వశ్చన్ ఏంటి? భారతీయ భాషావేత్త యాస్కరాచార్యుడు సమర్థించిన భాషోత్పత్తి వాదం ఏంటి? ధాతువాదం. నెక్స్ట్ 7th క్వశ్చన్. ధ్వన్యానుకరణ వాదం అనేది ఈ వాదానికి మరో పేరు. 6th క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ విన్న వాళ్ళకి 7th క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన ధ్వన్యానుకరణ వాదానికి మరో పేరు ఏంటి? బౌబవాదం. పక్షుల అరుపుల నుండి, పశుపక్షాదుల అరుపుల నుండి పుట్టింది బౌబవాదం. దీనికే మరో పేరు ధ్వన్యానుకరణ వాదం. మరి డింగ్డాంగ్ వాదానికి మరో పేరు ప్రకంపనవాదం. పూపువాదానికి టక్ వాదం, సాంకేతిక వాదం. స్వతసిద్ధ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? చామ్స్కీ. గుర్తుంచుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుండి శబ్దాలు పుట్టాయని వివరించే వాదం. భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుండి శబ్దాలు పుట్టాయని వివరించే వాదం ఏంటి? అంటే భావోద్వేగాల నుండి ఏ వాదం పుట్టింది అని అడుగుతున్నారు. మరి ఏ వాదం పుట్టింది భావోద్వేగాల నుండి? చూద్దాం. ఆప్షన్స్. ఫస్ట్ది సంపాదనవాదం, సెకండ్ వివక్ష ప్రేరణవాదం, స్వతసిద్ధవాదం, క్రమ పరిమాణ వికాసవాదం. సంపాదనవాదం అంటే ఏంటి అంటే
తత్వశాస్త్రంలోనే అనుభవవాదం ఆధారంగా ఈ సంపాదనవాదం ప్రతిపాదించారు. దీన్నే అనుభవవాదం అని కూడా అంటారు. దీని మీనింగ్ ఏంటంటే భాష పుట్టుకతో రాదు, శిశువు పెరిగే కొద్దీ పరిసరాల్లో తను పొందే అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరిగింది అని నమ్మేవాదాన్ని సంపాదనవాదం అంటారు. మరి స్వతసిద్ధవాదం అంటే? స్వతసిద్ధవాదం అంటే మనిషి స్వతసిద్ధంగా భావాలను కలిగి ఉంటాడు, అనుభవాల నుండి భావాలు ఉద్భవిస్తాయి అని చెప్పింది చామ్స్కీ. దీన్ని ప్రతిపాదించింది చామ్స్కీ. దీన్ని ఆధునిక భాషావేత్తలు కూడా అంగీకరించిన వాదం స్వతసిద్ధవాదం. నెక్స్ట్ ఫోర్త్ది క్రమ పరిమాణం వికాసవాదం అంటే ఏంటో చూద్దాం. క్రమ పరిమాణ వికాసవాదం అంటే జంతుజాలం నుంచి మానవుడు క్రమంగా పరిణామం చెందాడని అనుకుంటున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం, జంతువుల నుండే, కోతి నుండే మానవుడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఇంతటి టెక్నాలజీకి గురయ్యాడు అని చెప్పాం కదా. ఇలా క్రమ పరిమాణంలో పశుపక్షాదుల శబ్దాల నుంచి పరిణతి చెంది మానవుడు అర్థవంతమైన శబ్దాలను అలవర్చుకున్నాడు. జంతువులు తమ భావాలను శబ్దాలు ధ్వనులతో వెల్లడిస్తాయి, కానీ మనుషులు మాత్రం వివేక్ష కలిగి భావాలను ప్రకటనలు ధ్వనులను చేస్తాయి. దీన్నే క్రమ పరిమాణ వికాసవాదం అని అంటారు. ఇప్పుడు సెకండ్ది వివక్ష ప్రేరణవాదం అంటే ఏంటో చూద్దాం. మరి ఇప్పుడు స్వతసిద్ధవాదం చెప్పుకున్నాం, సంపాదనవాదం చెప్పుకున్నాం, క్రమ విపరిమాణవాదం చెప్పుకున్నాం. మరి వివేక్షవాదం అంటే ఏంటిది? భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుండి శబ్దాలు పుడతాయి అనేది వివరించే శాస్త్రమే వివేక్ష ప్రేరణవాదం. అంటే భావోద్వేగాలు అంటే ఏంటి చెప్పండి? ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి భావోద్వేగాల వ్యక్తీకరణలో ప్రయత్నం చేసే శబ్దాలు పుడతాయి. ఉద్వేగాల ప్రకటనాభిలాషనే భాషకు మూలం అని వివరించేది వివక్ష ప్రేరణ వాదం అన్నట్టు. ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్. నెక్స్ట్, లిపి అనే పదం డిపి అనే ఏ భాష పదం నుండి పుట్టిందంటారు? లిపి అనే పదం డిపి అనే ఏ భాష పదం నుండి పుట్టిందంటారు? 1 ఫారసీ, 2 అరబ్బీ, 3 సంస్కృతం, 4 ద్రావిడ. దీనికి ఆన్సర్ చెప్పండి. మనం ఇది ఆల్రెడీ నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారండి. చూడని వాళ్ళైతే ఇప్పుడు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. లిపి అనే పదం డిపి అనే ఏ భాష పదం నుండి పుట్టింది? లిపి అనే పదం ఫారసీ పదం డిపి నుంచి పుట్టిందని నమ్మకం. ఎలా అంటే క్రిట్ తెగ వాళ్ళు అలెఫ్ పదంలోని లెఫ్ క్రమంగా లిపి అనే పదంగా మారినట్లు కొందరు వాదన. ఇవన్నీ ఊహలే, కానీ ఫారసీ పదం నుండి వచ్చింది అని అనుకుంటాం అన్నట్టు. లిపి అనే ఫారసీ పదం నుండి డిపి పుట్టింది అని అనుకుంటాం. 9th వన్ ఈస్ 1. నిన్న ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పదం నిన్నటి వీడియోలో. లిపి అనే పదం ఫారసీ పదం డిపి నుంచి పుట్టింది. నెక్స్ట్ 10th క్వశ్చన్. వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూప శబ్ద సాంకేతిక సముదాయమే భాష అని నిర్వహించిన భాషావేత్త ఎవరు? క్వశ్చన్ ఏంటి? వినిమయాన్ని పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సాంకేతిక సముదాయమే భాష అని నిర్వచించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? 10th ఎవరు? ఆన్సర్ ఈస్ 1 స్టార్వర్డ్. స్టార్వర్డ్ ఏ విధంగా నిర్వచించాడంటే భాషావేత్త వినిమయానికి అంటే పరస్పరం ఇట్లా చెప్పుకోవడానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపం అంటే మాట, శబ్ద సాంకేతిక సముదాయమే భాష అని చెప్పారు స్టార్వర్డ్. హాకెట్ ఏం చెప్పారో చెప్పుకున్నాము, మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పారో, రామచంద్ర వర్మ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 11th క్వశ్చన్. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్న భాషావేత్త ఎవరు? 11th క్వశ్చన్. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్న భాషావేత్త ఎవరు? ఇది టెట్ బిట్ అండి, ప్రీవియస్ టెట్ బిట్, చాలా ఇంపార్టెంట్. అని అన్నది ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. ఆన్సర్ ఈస్ నోమ్ చామ్స్కీ. 12th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో తెలుగు భాష బోధన ఉద్దేశం ఏంటి? కింది వాణిలో తెలుగు భాష బోధన ఉద్దేశం: భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాలను పెంపొందించడం, బి విషయ జ్ఞానం కలిగించడం, వివిధ సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయడం. ఇక్కడ చూడండి, భావ ప్రకటన, భావగ్రహణ సామర్థ్యాలను పెంపొందించడం అంటే భావ ప్రకటన, భావగ్రహణ, భావాలను ప్రకటించడం, భావాలను గ్రహణం అర్థం చేసుకునే సామర్థ్యాలను పెంపొందించేదే భాష అని చెప్పుకున్నాము, ఇది కరెక్ట్. విషయ విజ్ఞానం కలిగించడం, విషయం పట్ల జ్ఞానాన్ని కలిగించడం, ఇది కూడా కరెక్ట్. వివిధ సాహిత్య ప్రక్రియలు పరిచయం చేయడం అంటే భాషలో వివిధ సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయడాన్ని భాష అంటారు, భాష యొక్క ఉద్దేశమే. కాబట్టి 3 రైట్. ఆన్సర్ ఈస్ 5 4th ఆన్సర్ ఈస్ రైట్. ఇట్లాంటి చాలా ఇట్లా కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారండి. టెట్ అండ్ ధాతువాదం నుండి వాదాల గురించి ఒకటి, భాషోత్పత్తి వాదాల నుండి ఒక క్వశ్చన్,
నెక్స్ట్ ఇట్లా ఉద్దేశం గురించి ఒక క్వశ్చన్, నెక్స్ట్ నిర్వచనాల నుండి ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో వీటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసుకోండి. ఈ క్రింది వాటిలో భాషా ప్రయోజనం. భాష యొక్క ప్రయోజనం ఏంటి? ఇంతమందేమో భాష యొక్క ఉద్దేశం, ఇది భాష యొక్క ప్రయోజనం. భావ వ్యక్తీకరణ, భావ గ్రహణాలకు తోడ్పడడం. ఏ. బి ఏంటి? బోధనకు అభ్యాసనానికి తోడ్పడడం. సి. రచనా శక్తికి దోహదపడడం. ఫస్ట్ ఏంటి? భావ వ్యక్తీకరణ, భావ గ్రహణకు తోడ్పడడం. అవును, ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేసుకుని భావ వ్యక్తీకరణకు, భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి, గ్రహణాలను అంటే గ్రహించడానికి తోడ్పడేదే భాష. ఓకే, రైట్. బి. బోధనకు అభ్యాసనానికి తోడ్పడడం, మనం బోధించడానికి నేర్చుకోవడానికి తోడ్పడడం భాష అనేది. రైట్. రచనా శక్తికి దోహదపడడం, ఏదైనా రచనలు రాయడానికి కూడా భాష అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏబిసి. పైవన్నీ కరెక్టే. 13 ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అభివ్యక్తి అనగా, దీనికి ఆన్సర్ చేయండి. అభివ్యక్తి అనగానేంటి, ప్రకాశం అనగానేంటి? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి ఎవరైనా. భావ ప్రకటన అంటే అభివ్యక్త, భావ గ్రహణమా, అందరికీ తెలిసేటట్లు మాట్లాడడమా, తనకు తానే మాట్లాడుకోవడమా? అభివ్యక్తి అనగా అర్థం ఏంటి? అభివ్యక్తి అనగా భావ ప్రకటన, భావాలను ప్రకటించడం. భావ ప్రకటనని ఏమంటాం? అభివ్యక్తి అని అంటాం. మరి భావ గ్రహణం అన్న ఏమంటాను? భావ గ్రహణం అంటే గ్రహణం అంటే అర్థం చేసుకోవడం, దాన్ని భావగ్రహణం అంటాం. మరి నెక్స్ట్ అందరికీ తెలిసేట్లు మాట్లాడడం, అందరికీ అర్థమయ్యేటట్లు మాట్లాడడాన్ని అభివ్యక్తి అంటారా? కాదు. తనకు తానే మాట్లాడుకోవడాన్ని, అందరికీ తెలిసేటట్లు మాట్లాడడాన్ని ఏమంటారు అంటే ప్రకాశం. ఏమంటాం? ప్రకాశం. తనకు తానే మాట్లాడుకోవడాన్ని ఆత్మగతం అంటాం. ఏంటి? ఆత్మగతం. ఆత్మగతం అంటే తనకు తాను మాట్లాడుకోవడం, ప్రకాశం అంటే అందరికీ తెలిసేటట్టు మాట్లాడుకోవడం. ఓకే, లేకుంటే తనకే పరిమితమైన లేఖనాన్ని ఆత్మగతం అంటాము. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? అభివ్యక్తి అనగా భావ ప్రకటన. ఆన్సర్ 1, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రకాశం అనగా, ప్రకాశం అనగా భావ ప్రకటన కాదు, అభివ్యక్తి అంటే భావ ప్రకటన. మరి భావగ్రహణం అంటే గ్రహణం, అర్థం చేసుకోవడం. నెక్స్ట్ అందరికీ తెలిసేట్లు మాట్లాడడం అంటే ప్రకాశం. ఇప్పుడే చెప్పినా కదా, అందరికీ తెలిసేటట్టు మాట్లాడడాన్ని ప్రకాశం అని అంటారు. ఆన్సర్ ఈస్ 3. మరి తనకు తానే మాట్లాడుకోవడాన్ని ఆత్మగతం. 4ది ఆత్మగతం, తనకు తానే మాట్లాడుకోవడాన్ని. ఇక్కడ చూడండి 16th క్వశ్చన్ కూడా ఆత్మగతం అనగానే ఏంటైనా ఇచ్చారు. ఆత్మగతం అంటే ఏంటి చెప్పండి? తనకు తాను మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? ఆత్మగతం. ఆన్సర్ ఈస్ 4. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది 17. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం ఏంటి? అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం. ఆన్సర్ కరణం, స్థానం, అక్షరం, వర్ణం. వీటికి ఆన్సర్లు తెలవాలి. ఫస్ట్ కరణం అంటే ఏంటో తెలుసుకుందాం. కరణం అనగా కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాల్ని తాకుతాయి, అందువల్ల వాక్ ఉత్పత్తి జరుగుతుంది. వాగేంద్రియాల్లో కరణాల కదలిక కలిగి ఉంటాయి. అంటే నాలుక, జిహ్వ, కింద పెదవి, ఓష్టం, గలగ్రతం మొదలైనవి అన్నట్టు. అంటే కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకుతాయి, దాన్నే కరణం అంటారు. ఓకేనా? ఏం లేదండి, కంఠం నుండి వచ్చే గాలి మార్గం ఉంటుంది కదా, దాని స్థానాలు కదులుతూ ఉంటాయి. అంటే నాలుక, జిహ్వ, కింద పెదవిని, ఓష్టం, ఇవి కదులుతూ ఉండడాన్ని కరణం అంటాం. మరి నెక్స్ట్ స్థానం అంటే ఏంటో చూద్దాం. ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం అంటాం అన్నట్టు. అంటే ధ్వని పుట్టే ప్రదేశం, ఇవి కంఠం, తాలువు, మూర్ధం, దంతమూలం, పై పెదవి, వీటిని స్థిరంగా ఉంటాయి, వాటినే స్థానం అని అంటాం. మరి అక్షరం అంటే ఏంటిది? ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని అక్షరం. అంటే అక్షరాలలో ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనినే అక్షరం అంటాం. మరి వర్ణం అంటే అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటాం. మన క్వశ్చన్ ఏంటిది? అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని ఏమంటాం? వర్ణం అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలా? బాటా ఉంది, పాట ఉంది. అర్థభేదం పదాల్లో బాప, 2 అర్థభేదక శక్తి గల ధ్వనులు, వీటినే వర్ణాలు అనవచ్చు కదా. ఇక్కడ బాకు, ఇప్పుడు బాట ఉంది, పాట ఉంది. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం, ఇక్కడ ఓన్లీ అక్షరాలే చేంజ్, కానీ ధ్వని రూపం సేమ్ అనిపిస్తుంది, బాటా పాట, దీన్నే వర్ణం అని అంటాం. నెక్స్ట్ 18. అక్షరం అనగా అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని ఏమంటాం? వర్ణం. ఇది కాదు.
ఒక అచ్చు తప్పకుండా ఉండేది ఏమంటాం? ఒక అచ్చు తప్పకుండా ఉండేదాన్ని ఏమంటాం? అక్షరం. ధ్వని పుట్టే ప్రదేశం, ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం. ఉచ్చారణకు స్థానకరణాలకు సంయోగించేది, ఉచ్చారణకు స్థాన సంయోగాలకు ఉచ్చరించేది దాన్ని ఏమంటాం? దీన్ని సంయోగించేదాన్ని ప్రయోగం, ప్రయత్నం, ప్రయత్నం. దీన్ని ఏమంటామంటే ప్రయత్నం అని అంటాం. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటాము. ఒక అచ్చు తప్పకుండా ఉండేది అక్షరం, ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం, ఉచ్చారణకు స్థానకరణాలకు సంయోగించేది ప్రయత్నం. ఓకే, మన అక్షరం అంటే ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్. ఇప్పుడు 19th క్వశ్చన్. స్థానం అనగానే ఏంటి? స్థానం అనగా ఇప్పుడే చెప్పుకున్నాం, ధ్వని పుట్టే ప్రదేశాన్ని ఏమంటాం? స్థానం అని అంటాం. ఆన్సర్ ఇస్ 3. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం. ఒక అచ్చు తప్పకుండా కలిగేది అక్షరం, ఉచ్చారణకు స్థానకరణాలకు సంయోగించేది ప్రయత్నం. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. ఇప్పుడు చూద్దాము, వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వివృతాలు, అర్ధ వివృతాలు, సంవృతాలు, వర్తులితాలు. వీటికి ముందు ఆన్సర్ తెలవాలి. వివృతాలు అంటే ఏంటి, సంవృతాలు అంటే ఏంటి తెలియాలి. అప్పుడే మనకు ఆన్సర్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ వివృతం అంటే ఏంటంటే ఉచ్చరించేటప్పుడు పెదాలు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను వివృతాలు అంటాం. అంటే పెదాలు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను వివృతాలు అంటాం. మన క్వశ్చన్ కూడా అదే, ఉచ్చరించేటప్పుడు పెదాలు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను వివృతాలు. నెక్స్ట్ అర్ధ వివృతాలు అంటే ఏంటో చూద్దాం. పెదాలు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను అర్ధ వివృతాలు అంటాం. అంటే పెదాలు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను అర్ధ వివృతాలు అంటాం. సంవృతాలు అంటే పెదాలు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులను సంవృతాలు అంటాం. నెక్స్ట్ వర్తులితం. పెదాలు గుండ్రంగా ఉండేటప్పుడు పుట్టే అచ్చులను వర్తులితాలు అంటాం. ఎగ్జాంపుల్ ఇది ఓ. ఓ అంటే గుండ్రంగా వస్తుంది కదా, దాన్ని వర్తులితాలు అంటాం. మరి సంవృతాలకు ఎగ్జాంపుల్ ఊ. ఇప్పుడు ఫస్ట్ వివృతానికి ఎగ్జాంపుల్ చూద్దామా. పెదాలు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఆ, ఆ. దూరంగా ఉన్నాయి కదా పెదాలు, ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాటిని వివృతాలు అంటాం. నెక్స్ట్ 21th క్వశ్చన్. పెదాలు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. పెదాలు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. 21. పెదాలు గుండ్రంగా ఉన్నప్పుడు ఏవి పుడతాయి? వర్తులితాలు. ఎగ్జాంపుల్ చెప్పాను ఓ కదా, ఆన్సర్ ఇస్ 4. పెదాలు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు సంవృతాలు. ఇంతకుముందు చెప్పాను కదా, దీనికి ఆన్సర్ ఊ. ఎగ్జాంపుల్ ఊ. అవర్తులితాలు. ఇది క్వశ్చన్ మళ్ళీ. అవర్తులితాలు అంటే పెదాలు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టిన అక్షరం, పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అక్షరం, పెదవులు కొంచెం దూరంగా ఉన్నప్పుడు పుట్టే అక్షరం, పైవన్నీయు. అవర్తులితాలు అంటే పెదాలు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు, వీటిని నిరోష్ట్యాలు అని కూడా అంటారు అన్నట్టు. పెదాలు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు. ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ 24th క్వశ్చన్. గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ బిట్టు. గ్రంథస్థమైన మార్పులకు లోను కాకుండా ఉండే భాష ఏంటి? గ్రాంధిక భాష. అంటే గ్రంథస్థమైన మార్పులకు లోను కాదు, అది గ్రాంధిక భాష. మరి వాడుక భాష అంటే మనం మాట్లాడుకునే భాషనే వాడుక భాష అంటాం. దీన్నే వ్యావహారిక భాష అని కూడా అంటాం. మాండలిక భాష అంటే ఏంటి? మరి ఒక మండలానికి సంబంధించి ఉండే భాషను మాండలిక భాష అంటారు. నేను వీటికి సంబంధించి డీటెయిల్గా ఒక వీడియోనే చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ 25th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. కింది వాటిలో గ్రాంధిక భాష లక్షణాలు. గ్రాంధిక భాష యొక్క లక్షణాలు. శాశ్వతంతో పాటు ప్రాచీనత సంతరించుకుంటుంది. అవును, రైట్ ఆన్సర్. పండితులు కవులు ఆదరణ కలిగి ఉంటుంది. అవును, రైట్ ఆన్సర్. ఎందుకంటే గ్రాంధికంలోనే రాశారు కవులు. నెక్స్ట్ సి. ప్రాచీన రచయితల శక్తికి పాండిత్యానికి సాక్ష్యంగా ఉండడం. అవును, 3 కరెక్ట్ ఆన్సర్లే. ఈ 3 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆన్సర్ ఈస్ 4. పైవన్నీయు. 25th క్వశ్చన్ పైవన్నీయు. ఓకే, 26th నుండి నేను 50 దాకా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరికైనా సెకండ్ పార్ట్ 2 కావాలంటే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.